మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైనటువంటి వాగ్దానము ఒకసారి మనం అందరము కూడా పరిశీలిద్దాం. అది కీర్తన గ్రంథంలో 7వ కీర్తన 9వ లేఖనాన్ని స్పష్టంగా మనం పరిశీలిద్దాం. హృదయమును అంతరింద్రియములను నీతిగల దేవుడు పరిశీలించును. హృదయమును అంతరింద్రియములను మరి పరిశీలించు నీతిగల దేవుడై ఉన్నాడు ప్రభువుల వారు. మరి మనం ఏ రీతిగా ఉన్నామో, మనం దేవుడు మనల్ని చూడడం లేదు, ఆయన పరిశీలించడం లేదని మనం వెర్రితలలు వేస్తూ ఈ లోకంలో జీవిస్తున్నాం. అట్టి వెర్రితలలు వేస్తున్నటువంటి మరి మన యొక్క హృదయ ఆధిక్యతను ఈ లోకంలో మనం కనబరుచుకోవాలని ఆతురపడుతున్నాం. అట్టి వాటి నుండి నీవు ఏనాడైతే వైదొలిగి దేవుని పక్షముగా నీవు జీవించుచున్నావో లేదో అని మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు మన యొక్క అంతరింద్రియములను కూడా, హృదయమును అందులోని అంతరింద్రియములను కూడా, మన శరీరంలో ప్రతి భాగమును పరిశీలించగలిగిన దేవాతి దేవుడు ఆయనే నీతిగల దేవుడు. ఆ నీతిగల దేవునికి నీవు నీతిగా ఈ లోకంలో బ్రతుకుచున్నావా లేదా? మరి అట్లాంటి యథార్థత కలిగిన దేవుడికి, యథార్థత కలిగినటువంటి బ్రతుకును మనము ఈ లోకములో బ్రతుకుతున్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రతి విశ్వాసికి కూడా ఉందని ప్రభువులు వారు తెలియజేస్తున్నారు. మరి ఎలా ఉన్నాం మనం? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం విశ్వాసులమే, కానీ మన హృదయాలను అంతరింద్రియములను దేవుడు పరిశీలిస్తున్నాడనే జాగ్రత్త మనలో లేదు. కనుకనే ఈ దినము నుండి అయినా సరే మన అంతరింద్రియములను, మన హృదయమును కూడా జాగ్రత్తగా ఉంచుకోగలమో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మరి ఈ దినం నుండి ఉందాము అనుకున్నట్లయితే మరి అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు వందనములు ప్రభు. ఇదిగో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని అయ్యా మేమందరము కూడా ఆ వాగ్దానము పక్షముగా ప్రభా వినయ విధేయతలు కలిగినటువంటి వారిగా ఆ వాగ్దానమును మా హృదయములలోకి ఎత్తుకొని, మా హృదయములు కూడా నీతిగా ఉన్నాయి అనుకుంటున్నామే, కానీ ఇక ముందైనా సరే స్థిరముగా ఆ నీతిలో మేము బ్రతకాలి అని ఆశ కలిగిన ప్రాణములుగా మీ యొక్క పాదముల దగ్గర మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభువా, మా ఎదురు చూపులకు మీరు స్థిరమైనటువంటి మీ యొక్క కృప కనికరమును మాపైన మీరు చూపమని, అట్టి కృప కలిగిన బ్రతుకులను, జీవితాలను మాకును మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామంలో ఇదిగో వీక్షించున్న ప్రతి ఒక్కరిని, వారితో పాటుగా నన్ను మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.